ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన చోట మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైందని, నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో ఎన్డీఏకి కూటమి భారీ ప్రభంజనం సృష్టించడంతో నిర్మల్ జిల్లా భైంసాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ హయాంలో మహారాష్ట్రలో పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందాయన్నారు. లార్డ్ కీ బహిన్ పథకంతో 60 సంవత్సరాల లోపు ప్రతి ఆడపడుచుకు మహారాష్ట్రలో నెలకు 1500 రూపాయలు ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదే అన్నారు. మహాలక్ష్మి పథకం ఇస్తానని గద్దెనెక్కి ఇప్పటికీ ఆడపడుచులకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదన్నారు. తెలంగాణలో ఏదో సాధించామని ఎన్నికల ప్రచారంలో తెలంగాణ మంత్రులు, ముఖ్యమంత్రి, అధికార పార్టీ నాయకులు తిరిగినా వారి మాటలను నమ్మకుండా ప్రజలు బీజేపీ కూటమికి పట్టం కట్టారన్నారు. విజయోత్సవ సంబరాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోపాల్ సర్దా, భైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, నాయకులు సోలాంకి భీమ్రావు, శివాజీ పటేల్, బాజీరావు పటేల్, వెంగళరావు, కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు పలువురు పాల్గొన్నారు. ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ దాదా పవార్ ఆధ్వర్యంలో ఏదైతే మహారాష్ట్రలో ఎలక్షన్స్ అయినాయి, మేము భారీ మెజారిటీతో 225 సీట్లు గెలిచాము. ఇది ఘన విజయము. వాళ్ళ చేసిన 3 సంవత్సరాల మన ప్రభుత్వము పనిలు, ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి గారు ఏదైతే ముఖ్యమంత్రి అయితే ఇలా అడిగిపోయినని ప్రతి ఒక్క ఆడోళ్లకు 1500 రూపీస్ ఇస్తున్నారు. అదే ఫలితం ఈరోజు మాకు తెలిసింది. ఈ విధంగా ఈరోజు తెలంగాణలో చూస్తే మా ముఖ్యమంత్రి గారు ఎక్కడెక్కడ ప్రోగ్రాం పెట్టాడో అక్కడక్కడ భారీ మెజారిటీతో కాంగ్రెస్ కూటమి పాలైపోయింది. ముఖ్యమంత్రి గారు మీకు జిక్కు చేసి ఉంటే ఖచ్చితంగా ఈరోజు మీరు రాజీనామా చేయాలి. ఎందుకంటే మీరు మహాలక్ష్మి ఏదైతే 2500 ప్రతి నెల మా మహిళా సోదరులకు ఇస్తున్నారు, అది ఇంతవరకు సంవత్సరం పూర్తి అవుతుంది, ఇంతవరకు ఇవ్వలేదు. మీరు సంవత్సరం సంబరాలు చేస్తున్నారు. ఏ ముఖం చేసుకొని సంబరాలు చేస్తున్నారు అని మేము ప్రభుత్వంకు సవాల్ చేస్తున్నాము. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో మన భారతీయ జనతా పార్టీ తెలంగాణ కూడా ప్రభుత్వం చేస్తుందని తెలుస్తున్నాను. నైతిక విలువ పెట్టి మన ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలి.